టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన టీమిండియాకు తొలి సిరీస్లోనే గట్టి షాక్ తగిలింది. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు 2 మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-2తో పూర్తిగా చేజార్చుకుని తీవ్ర నిరాశపరిచింది. భారత్పై ఐర్లాండ్ జట్టు ఇలా టీ20 సిరీస్ కైవసం చేసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. నిర్ణయాత్మకమైన రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే వికెట్లు పడిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. అనంతరం 155 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ లైనప్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరు ఖాతా తెరవకుండానే గోల్డెన్ డకౌట్లుగా వెనుదిరిగి షాక్ ఇచ్చారు. ఆ వెంటనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం అవుట్ కావడంతో భారత్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇషాన్ కిషన్ రన్అట్ కావడం, ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్, శివం దుబేలు విఫలం కావడంతో కోలుకోవడం కష్టమైంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన తిలక్ వర్మ 46 బంతుల్లో 55 పరుగులు చేసి అవుట్ అవడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. అరంగేట్రం ఆటగాడు సూర్యాన్ షెడ్గే నిరాశపరచడంతో టీమిండియా 109 పరుగులకే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది.